హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనం షార్ట్ ఫామ్లో BNYS అని పిలుస్తాం. జనరల్గా చూసామంటే +2 కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరూ MBBS లేదా ఇంజనీరింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు. కానీ అందరూ ఈ MBBS చదవలేరు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అనేది మెయిన్ రీజన్. ఒకవేళ నీట్లో క్లియర్ చేసిన కాలేజెస్లో సీట్ దొరకడం చాలా కష్టం. సో ఎవరైతే ఈ MBBS కోర్స్ చేయలేకపోయామే అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ BNYS కోర్స్ బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఈ MBBSకి ఈక్వల్గా ఉండే కోర్సే ఈ BNYS కోర్స్. ఈ BNYS కోర్స్ అనేది డాక్టర్కి ఈక్వలెంట్గా ఉంటుంది. ఈ MBBS కోర్స్లో అలోపతి లాంటి వాటి గురించి చదువుకుంటారు. అలాగే ఈ BNYS కోర్స్లో చూసామంటే ప్రకృతి చేత వ్యాధిని ఎలా క్యూర్ చేయాలి అని చదువుకోవడమే ఈ BNYS కోర్స్. సింపుల్గా చెప్పాలంటే మెడిసిన్స్ వాడకుండా ప్రాబ్లమ్ని క్యూర్ చేసే పద్ధతి. ఈ మెడిసిన్స్ ఏమీ వాడకుండా ఎలా క్యూర్ చేస్తారు అని ఆలోచిస్తున్నారా? ఈ BNYSలో మెడిసిన్స్ లేకుండా ఎలా క్యూర్ చేస్తారు అంటే యోగా ద్వారా, ఆసనాస్ ద్వారా లేదా థెరపీ ద్వారా వీళ్ళు హెల్త్ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తారు. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో డిసీజెస్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. సో మనము ట్రీట్మెంట్ తీసుకోవడానికి నేరుగా మెడిసిన్ని తీసుకుంటాం. ఆ మెడిసిన్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఎగ్జాంపుల్ చూసామంటే అల్సర్, కిడ్నీ డ్యామేజ్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి మనకి వస్తున్నాయి. సో మనం న్యాచురల్ ట్రీట్మెంట్ని తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ఆ జబ్బుని నయం చేసుకోవచ్చు. అదే ఈ కోర్సులో మనం చదువుకుంటాం. అలాగే ఈ కోర్స్ చేయడానికి నీట్తో అవసరం లేదు. ఈ BNYS కోర్స్లో న్యూట్రిషన్ థెరపీ, హెర్బల్ మెడిసిన్, యోగా, హోమియోపతి, మ్యానిపులేటివ్ థెరపీ, ఫిజియోథెరపీ, న్యూట్రిషన్ అండ్ డైటిషన్స్, హైడ్రోథెరపీ అండ్ మసాజ్ థెరపీ లాంటి వాటి గురించి మనం చదువుకుంటాం. అంతేకాకుండా ఈ కోర్స్లో అన్నీ కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్గా చూసామంటే హీలింగ్ అండ్ మసాజ్ థెరపీ ద్వారా మన హెల్త్ని క్యూర్ చేస్తారు. ఈ కోర్స్ అనేది MBBSకి ఈక్వలెంట్గా స్కోప్ ఉండే కోర్స్. అలాగే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఓన్గా కానీ లేదా కన్సల్టెంట్గా కానీ మసాజ్ సెంటర్స్ ఇలాంటి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా ఉన్నాయి. ఇది ఒక డాక్టర్కి ఈక్వలెంట్గా ఉండే కోర్స్. ఓకే, ఇప్పటివరకు కోర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం. ఈ కోర్స్ చదవడానికి 12th పాస్ అయి ఉండాలి. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మెయిన్ అయి ఉండాలి. ఈ సబ్జెక్ట్స్లలో అబోవ్ 45% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇక డ్యూరేషన్ గురించి చూసామంటే ఇది 5.5 year కోర్స్. ఫస్ట్ 4.5 year థియరీ క్లాసెస్ అండ్ ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ 1 yearలో ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్లో సమ్ అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇక జాబ్ ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే మనం ఇంతకుముందే ఈ జాబ్ ఓపెనింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసామంటే గవర్నమెంట్ సెక్టార్స్, హాస్పిటల్స్, క్లినిక్స్, యోగా ట్రైనర్స్ అండ్ న్యాచురోపతి డాక్టర్గా వర్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాలేజెస్లో లెక్చరర్గా కూడా వర్క్ చేయొచ్చు. ఇలాంటి ప్లేస్లలో వర్క్ చేసే వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 50,000 నుంచి 5 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళ శాలరీ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పటికైతే కోర్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజు గురించి కానీ లేదా ఏ కాలేజ్ అయితే బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకోవడంలో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.